ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓహో, తెర వెనుక ఇంత కథ నడిచిందన్నమాట. అయినా తన కళ్ళ ముందున్నా కూడా కనిపెట్టలేకపోయిందంటే ఆ భగవంతుడు లీల కాకపోతే ఇంకేంటి? అవును పంతులు గారు, మిస్సమ్మకి ఎప్పుడు నిజం తెలియాలని రాసిపెట్టుంటే అప్పుడే తెలుస్తుంది. అలాంటి రాత మిస్సమ్మకు లేకుండా ఉంటే బావుండనిపిస్తోంది. ఇవాళ మిస్సమ్మ మాటల్లో అరుంధతి మీద ప్రేమను చూశాక ఇప్పుడు నాకర్థం అవుతుంది అమర్, నువ్వెందుకు మిస్సమ్మ దగ్గర నిజం దాచావో. పిచ్చిపిల్ల అరుంధతికి గుండెల్లో గుడి కట్టేసుకుంది. ఇప్పుడు ఆ గుడిలో దేవత లేదని తెలిస్తే, ఎప్పటికీ తిరిగి రాదని తెలిస్తే తను తట్టుకోలేదు. అందుకే ఈ నిజం మిస్సమ్మకి ఎప్పటికీ తెలియకూడదు. దేవుడి ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది అంటారు కదా. ఇద్దరు మొహాలు కూడా చూసుకోలేనప్పుడు, కలిసే రాతే లేనప్పుడు ఇద్దరి దారులు ఎందుకు కలిపాడు? ఎందుకు అభిమానాన్ని పెంచాడు? వాళ్ళిద్దరి పరిచయం వాళ్ళు కలిసుండాలని మీరు అనుకుని దేవుణ్ణి దూషిస్తే ఎలా అమర్? ఏమో, ఎవరిని ఎలా కలపడానికి ఇంత కథ నడిపాడో మనకు తెలియదు కదా. ఆ పరమేశ్వరుడి లీలను మనకు అర్థం కాకపోవచ్చేమో గాని పరమార్థం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయినా అరుంధతిని ఆ అమ్మాయి చూడలేదని ఎవరు చెప్పారు? చూసిందా? కానీ ఎలా? ఆ రోజు గుడిలో చూడలేదు కదా. చూసింది గుళ్ళో కాదు అమరేంద్ర గారు, మరి ఈ ఇంట్లో. మనం అరుంధతి అస్థికలో కలపలేదు కదా అమర్. అందుకే అరుంధతి ఆత్మ ఇక్కడే తిరుగుతుందని పంతులు గారు చెప్తున్నారు. నారు నా చుట్టే ఉందా? ఎక్కడుంది? నేను తనని ఎలా చూడగలను పంతులు గారు? చూడలేరు అమరేంద్ర గారు. కష్టంగా ఉన్నా ఇదే నిజం అమరేంద్ర గారు. మనిషి మరణించాక తను ఒక గాలి మాత్రమే. మీరు ఆ అస్థికల కలపని కారణంగా ఆ అమ్మాయి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది. అస్థికలు కలుపుకుంటే మేడం గారు ఎప్పుడు మాతోనే ఉంటారా పంతులు గారు? తప్పు రాతోడ్. సృష్టి నియమం ప్రకారం ఆత్మలు పరమాత్మలో లీనమవ్వాలి. లేదంటే ఆత్మ ఘోషించి ఎప్పటికీ శాంతి దొరకదు. అది అన్నిటికంటే అసలైన నరకం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.